హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ నరేష్. మీరు చూస్తున్నారు ద నరేష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. టుడే ఈ వీడియో మనం పాన్ కార్డ్ అంటే ఏమిటి అండ్ అసలు పాన్ కార్డ్ ఎక్కడ యూజ్ చేస్తారు అనేది తెలుసుకోబోతున్నాము. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ప్రీవియస్గా నేను కొన్ని వీడియోస్ తీయడం జరిగింది. మీకు ఆ వీడియోస్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పెడతాను, ప్లీజ్ వెళ్ళి చూడండి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. పాన్ కార్డ్ అనేది ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ అంటే ఆదాయపు పన్ను విభాగం ద్వారా జారీ చేయబడిన ఒక అవసరమైన అధికారిక డాక్యుమెంట్. పాన్ కార్డులో పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నంబర్. ఇది 10 అక్షరాలతో కలిగినట్టు ఉన్న ఆల్ఫాన్యూమరిక్ ఫార్మాట్లో ఉంటుంది. అనగా ఇది మొదటి 5 అక్షరాలు ఆంగ్ల అక్షరాలు, తర్వాత 4 అక్షరాలు సంఖ్యలు మరియు చివరి అక్షరం ఆంగ్ల అక్షరాన్ని కలిగి ఉంటుంది. ఈ 10 అక్షరాలను 5 భాగాలుగా విభజించడమైనది. అవి ఏమిటి అంటే మొదటి 3 అక్షరాలు ఆల్ఫాబెటిక్ లెటర్స్ ఉండాలి, అక్షరంగా యూజ్ చేస్తారు. ఆ లెటర్స్ ఏటంటే సి, పి, హెచ్, ఎఫ్, ఆ, టి, బి, ఎల్, జె, జి లెటర్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఈ లెటర్స్ లో సి అంటే కంపెనీ, పి అంటే పర్సన్, హెచ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, ఎఫ్ అంటే ఫర్మ్ అంటే అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, టి అంటే ట్రస్ట్ బెస్ట్, బి అంటే బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్ అండ్ ఎల్ అంటే లోకల్ అథారిటీ. చివరగా జె అంటే ఆర్టిఫిషియల్ జ్యూరిడికల్ పర్సన్స్. సో మోస్ట్లీ కామన్ పీపుల్స్ కి మాత్రం పి ఉంటుంది. థర్డ్ థింగ్ వచ్చేసేపాటికి 5వ అక్షరం పాన్ కార్డ్ హోల్డర్ ఇంటి పేరులోని మొదటి అక్షరంను తెలియచేస్తుంది. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసేపాటికి తర్వాత 4 అక్షరాలు నంబర్స్ ఉంటాయి. అండ్ ఆ నంబర్స్ అనేవి 0001 నుండి 9999 వరకు ఉంటాయి. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసేపాటికి చివరి అక్షరం ఆంగ్ల అక్షరాన్ని కలిగి ఉంటుంది. అండ్ అలాగే ఈ పాన్ కార్డ్ నంబర్ అనేది ప్రతి ఒక్కరికి యూనిక్ నంబర్ ఉంటుంది. ఈ పాన్ కార్డ్లో వ్యక్తిగత వివరాలు నమోదు చేయబడి ఉంటాయి. వ్యక్తిగత వివరాలు అంటే మీ పేరు, తండ్రి పేరు, పుట్టినరోజు, పాన్ నెంబర్తో పాటు మీ సంతకం మరియు మీ ఫోటో ఉంటుంది. అండ్ అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు మాదిరిగానే పాన్ కార్డు చాలా కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటని చెప్పవచ్చు. పాన్ కార్డ్ ముఖ్య ఉద్దేశ్యం అధిక విలువ కలిగిన వ్యక్తుల ఆర్థిక లావాదేవీలను పసిగట్టి తద్వారా పన్ను ఎగవేతలను అరికట్టటం. అండ్ పలు లావాదేవీలకు పాన్ కార్డు తప్పకుండా కావాలి. అయితే పాన్ కార్డు ఏ లావాదేవీల్లో అవసరం ఉంటుందో ఓసారి చూద్దాం. బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డు తప్పనిసరి కావాల్సిందే. క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ఇది ఉండాల్సిందే. డీమార్ట్ అకౌంట్ తెరవాలన్నా పాన్ తప్పనిసరి. హోటల్ లేదా రెస్టారెంట్లో బిల్లు పేమెంట్ 50,000కు పైగా దాటి నగదు చెల్లింపులు నిర్వహిస్తే పాన్ కార్డు నెంబర్ చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఫారిన్ కరెన్సీ కొనుగోలు సమయంలో 50,000కు పైన నగదు ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే పాన్ నెంబర్ ఉండాల్సిందే. మ్యూచువల్ ఫండ్స్లో 50,000కు పైన డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు పాన్ కార్డు అవసరం. ఆర్బీఐ బాండ్ కొనుగోలు సమయంలో 50,000కు పైన లావాదేవీలు జరిపితే పాన్ నెంబర్ తప్పకుండా అవసరం. ఒక ఆర్థిక సంవత్సరంలో ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు 50,000 దాటితే పాన్ నెంబర్ ఇవ్వాలి. 5 లేదా 10 లక్షలకు పైన ప్రాపర్టీ కొనుగోలు చేయాల్సి వస్తే పాన్ తప్పకుండా అవసరమే. వస్తువుల క్రయవిక్రయాలకు సంబంధించి ఒక ట్రాన్సాక్షన్ విలువ 2 లక్షల రూపాయలు దాటితే పాన్ నెంబర్ తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది అండి పాన్ కార్డ్ అంటే ఏమిటి అండ్ అసలు పాన్ కార్డ్ ఎక్కడ యూజ్ అవుతుందో ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో మీకు ఇంకా పాన్ కార్డ్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ పాన్ కార్డ్ గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు తెలియపరచడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాతో కనెక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.